నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. ఆలయాన్ని దర్శించుకున్న ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, కలెక్టర్ బాదావత్ సంతోష్ అచ్చంపేట నియోజకవర్గం మధ్యమడుగు గ్రామంలో పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంను మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజ్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో వారికి ఘన స్వాగతం పలికారు. దేవాలయంలో ముందుగా వినాయకుడిని దర్శించుకుని గజస్తంభం వద్ద నమస్కరించారు. అనంతరం ప్రధాన ఆలయంలో ఆంజనేయుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్య శాస్త్రి ఆలయ చరిత్ర విశిష్టతను వివరించారు. అనంతరం ఆలయంలోని శివలింగాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వాదాలు ప్రసాదించారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, నాగర్ కర్నూలు జిల్లా రిపోర్టర్ శ్రీనివాస్. చవల మధ్యమండలే శ్రీనివాసరావు భక్తులు వచ్చిన భక్తులతో గడప గడప భక్తుల కలగల సంవత్సరం పూజ మాడదా, కుటుంబాల పూజ మాడదా, నాలుగేళ్ళ పూజ మాడదా చదువులోనూ తల్లిదండ్రులు వ్యాపారంలోనూ సంతానంలోనూ సంతోషంగా రకాలను పిల్లల జల్లు కాపాడాలను గౌరవం కాపాడాల తాను వచ్చిన భక్తుల కుటుంబాలు కాపాడమని హనుమాన్కి జై. శివల మధ్యలో సంతోష భక్తులతో వచ్చిన భక్తులతో మన ఆలయ చరిత్ర స్వామివారు 1326 ఉన్నటువంటి చరిత్రకారుల అభిప్రాయం. స్వామివారు ఇక్కడ చెట్టు కింద అడవిలో ఉండే ఒక వృక్షం కింద ఇంట్లో నుంచి బయటికి వచ్చినటువంటి స్వయం స్వామివారిని ఈ ప్రాంతంలో 40 ఉన్నటువంటి గిరిజనుల నుంచి ఆరాధించుకుంటూ వచ్చారు. ఆ గిరిజనులే పాలు, తేనె, పండ్లు, నైవేద్యం విశ్వాత్మ పవనందన పార్వతీపుత్ర ఈశ్వరతనూజ సకల మనోరథాని దదాతు. ప్రసిద్ధిరస్తు, ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు, భోగభాగ్య ప్రసిద్ధిరస్తు. పబ్బతి ఆంజనేయ స్వామి, కాశీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి, సీతారామచంద్ర స్వామి సంపూర్ణ అనుగ్రహ కటాక్ష ప్రసిద్ధిరస్తు.